ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ మరియు ఆగస్టు నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అన్ని రకాల టికెట్స్ ని రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే దర్శనం టికెట్స్ ని ఇలా బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ అనేది ఖచ్చితంగా బుక్ అవ్వదండి, అది ఎవరికి ఎందుకు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఆగస్టు నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్. స్పెషల్ ఎంట్రీ దర్శన్ ₹300 టికెట్స్ ఫర్ ఆగస్ట్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 24/5/2025 10 AM. అంటే ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆగస్టు మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 24వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి 6 మెంబర్స్ కి అంటే 6 మందికి ₹300 టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా ఏ సేవలకైనా దర్శనాలకైనా తీసుకొని వెళ్ళవచ్చు, అలో చేస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ₹300 టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా అంటే రేపు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:50 కల్లా మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ కావచ్చు, క్లిప్ డైరీని కావచ్చు ఓపెన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, కంట్రీ, స్టేటు, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే రేపు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. మొబైల్లో ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు కూడా మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు అండి. సిస్టమ్ లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, ముందుగానే ఇలా మీ డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైంలో అప్పటికప్పుడు మాన్యువల్ గా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసే పని లేకుండా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు, మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఎంత మందికి అయితే ₹300 టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి ₹300 చొప్పున ఇద్దరికి ₹600 అవుతుంది. దానికి డబుల్ అమౌంట్ అంటే ₹1210 మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది కదండి. ఇన్ కేస్ అలా మీకు గన జరిగితే మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు మళ్ళీ లాగిన్ అయి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ అలాగే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి మనకి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. 1 యూపీఐ, 2 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 పేమెంట్ ఆప్షన్స్ లో ఏదైనా 2 ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఎందుకని అంటే మొదటిసారి మీరు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేశారనుకోండి, సర్వర్ ఇష్యూ వల్ల అమౌంట్ కట్ అయింది, టికెట్స్ బుక్ కాలేదు. అలాంటప్పుడు రెండోసారి నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోమని చెప్తున్నాను. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ₹300 టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 9:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కావచ్చు, మొబైల్లో బుక్ చేసుకునే వారు కావచ్చు, ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ ఆగస్ట్ 2025 will be available for booking with effect 24/5/2025 3 PM. అంటే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన ఆగస్టు నెల అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే 24వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం, తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్లు అలాగే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అంటే ఆ నెలకు సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారు
అనుకుంటున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అలా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న సేమ్ మొబైల్ నెంబర్ తో మీరు లాగిన్ అయినప్పటికీ మీరు ఆ దర్శనం టికెట్స్ ని ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ 2 తేదీలకి మాత్రమే తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. మీరు ఆ 2 తేదీల్లో ఏ తేదీలో అయితే తిరుమలకి చేరుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అయితే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మార్చి నెల వరకు మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయినప్పుడు ఒక్కసారి మాత్రమే వర్చువల్ క్యూ టైం అనేది వచ్చేది. కానీ లాస్ట్ మంత్ లో జూలై నెలకి సంబంధించిన అకామిడేషన్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు 2 సార్లు వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగిందండి. మొదటిసారి మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు ఒకసారి వర్చువల్ క్యూ టైం, తర్వాత ఆ మొబైల్ నెంబర్ తో ఎవరికైతే దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ మెంబర్స్ లో ఎవరి నేమ్ తో అయితే అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్స్ దగ్గర ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే రెండోసారి మళ్ళీ వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది. ఇలా ఏప్రిల్ నెలలో జూలై నెలకి సంబంధించి అకామిడేషన్ రిలీజ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా 2-3 సార్లు వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది. సో అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు దీనిని గమనించుకోగలరు. అయితే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు 3 రకాల ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయండి. ఒకటి 100 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ తో పాటుగా కాషన్ డిపాజిట్ 501 రూపాయి పే చేయాలి. అంటే మొత్తం 601 రూపాయి పే చేయాలి. 999 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్ తో పాటుగా కాషన్ డిపాజిట్ 1000 రూపాయలు పే చేయాలి. అంటే టోటల్ 1999 రూపాయలు పే చేయాలి. 1518 రూపాయల రూమ్స్. ఈ రూమ్స్ ని బుక్ చేసుకునే భక్తులు 1518 రూపాయలతో పాటుగా జీఎస్టీ 91 రూపాయి, ఎస్జీఎస్టీ 91 రూపాయి, టోటల్ 1700 రూపాయలు రూమ్ కి ప్లస్ కాషన్ డిపాజిట్ 1701 రూపాయి. అంటే టోటల్ గా ఈ రూమ్స్ కి 3401 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. సో తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ లో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో పర్టికులర్ ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అంతేకాని మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని పర్టికులర్ సెలెక్ట్ చేసుకొని తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకని అంటే తిరుమల అకామిడేషన్ మొత్తం సిస్టమ్ ర్యాండమ్ గా అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకునే అవకాశం అయితే లేదు. తిరుమల అకామిడేషన్ ని మీకు కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకున్న తర్వాత ఆ తేదీకి మీరు తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాక తిరిగి ఆ రూమ్ చెక్అవుట్ చేశాక అంటే రూమ్ ఖాళీ చేసిన 7 బ్యాంక్ వర్కింగ్ డేస్ లోపు మీరు ఆ రూమ్ కి అడ్వాన్స్ గా పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. సో తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే ప్రతి నెలలో కూడా మనం చూస్తూ ఉన్నామండి అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ సర్వర్ ఇష్యూస్ రావడం, అమౌంట్ అనేది కట్ అవ్వడం, అకామిడేషన్ అనేది బుక్ కాక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతూ ఉండడం, అలాంటి ఎర్రర్స్ అనేవి ప్రతి నెలలో కూడా వస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అకౌంట్ లో డబుల్ అమౌంట్ ఉంది అనుకోండి, మీకు కూడా అలాంటి ఎర్రర్స్ కన్నా వస్తే మీరు వెంటనే లాగిన్ అయ్యి మళ్ళీ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ అలాగే అమౌంట్ పే చేయడానికి 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యూపీఐ, 2 క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, 3 నెట్ బ్యాంకింగ్. ఈ 3 రకాల పేమెంట్ ఆప్షన్స్ లో ఏదైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. ఎందుకని అంటే మీరు మొదటిసారి అమౌంట్ పే చేసి రూమ్ బుక్ చేసుకునేటప్పుడు యూపీఐ ద్వారా అమౌంట్ పే చేశారు, ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయింది, అమౌంట్ కట్ అయ్యి రూమ్ బుక్ కాలేదు అనుకోండి. అలాంటప్పుడు సెకండ్ టైం మళ్ళీ మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసి అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రకాల పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోమని చెప్తున్నాను. ఇకపోతే తిరుపతిలో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం ఈ 3 గెస్ట్ హౌస్ లో తిరుపతి అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. శ్రీనివాసం కాంప్లెక్స్ లో అయితే 204 రూపాయల రూమ్స్, 402 రూపాయల రూమ్స్, 608 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో 804 రూపాయల రూమ్స్, 1000 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి. విష్ణు నివాసంలో 804 రూపాయల రూమ్స్, 1304 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. సో మీరు తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్ లో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి త్రిబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే తిరుపతి అకామిడేషన్ ని బుక్ చేసుకునే భక్తులు రూమ్ అమౌంట్, కాషన్ డిపాజిట్ తో పాటుగా జీఎస్టీ, ఎస్జీఎస్టీ కలిపి పే చేయాల్సి ఉంటుందండి. కాబట్టి మీ అకౌంట్ లో త్రిబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ అలాగే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి మొత్తం 4 రకాల టైం స్లాట్స్ అయితే ఉంటాయండి. ఒకటి నైట్ 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, 2 ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల
నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ అయితే ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం అయితే ఉంటుంది. సో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఈ 4 రకాల టైం స్లాట్స్ లో మీరు పర్టికులర్ ఏ టైం స్లాట్ ప్రకారం అయితే తిరుపతికి కావచ్చు, తిరుమలకి కావచ్చు చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో పర్టికులర్ ఆ టైం స్లాట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఏ టైం స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకుంటున్నారో పర్టికులర్ ఆ టైం స్లాట్ కల్లా మీరు తిరుపతికి కానీ తిరుమలకి కానీ చేరుకొని అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలి. అలా కాకుండా మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా మీ అకామిడేషన్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకని అంటే టోటల్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ టైం స్లాట్ దాటిన 1 సెకండ్ లేట్ అయినా మీ రూమ్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యి టైం స్లాట్ ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తిరుపతిలోని ఈ 3 గెస్ట్ హౌస్ లు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ అండి. ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ అలాగే తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. అంటే తోలప్ప గార్డెన్, తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ కాదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఆగస్టు నెలకి సంబంధించి ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవా టికెట్స్, 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, ఇలా ఆగస్టు నెలకి సంబంధించి ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులైనా రేపు ఉదయం 9:58 కల్లా ఈ టీటీ దేవస్థానమ్స్.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఆగస్టు నెలకి సంబంధించి తిరుపతి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోగలరు. ఈ అకామిడేషన్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే దర్శనం టికెట్స్ ని ఇలా బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ ఖచ్చితంగా బుక్ అవ్వదు అని చెప్పాను కదండి. అది ఎవరికి ఎందుకు అనేది ఇప్పుడు తెలియజేస్తాను. ఒకే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 2 వేరు రకాల దర్శనం టికెట్స్ ని 2 ఫ్యామిలీస్ కి బుక్ చేసుకున్నారు అనుకోండి. సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఆ 2 ఫ్యామిలీస్ కి కలిపి 2 రూమ్స్ ఆ మొబైల్ నెంబర్ తో బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు ఏదైనా ఒక దర్శనం టికెట్ ద్వారా కేవలం ఒక రూమ్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీ ఫ్యామిలీకి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి. సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీ రిలేటివ్స్ కి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు అంటే మీ మొబైల్ నెంబర్ తో మీకు అంగప్రేక్షణం సేవా టికెట్స్, మీ రిలేటివ్స్ కి 300 రూపీస్ టికెట్స్, ఇలా 2 వేరు దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు. కానీ అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు అంగప్రేక్షణం సేవా టికెట్ ద్వారా కానీ లేదా 300 రూపీస్ టికెట్ ద్వారా కానీ ఈ 2 రకాల టికెట్స్ లో ఏదైనా ఒక టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మాత్రమే ఆ మొబైల్ నెంబర్ తో అకామిడేషన్ ని ఒక రూమ్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీరు సేమ్ మొబైల్ నెంబర్ తో 2 వేరు ఫ్యామిలీస్ కి వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పటికీ ఆ మొబైల్ నెంబర్ తో కేవలం ఒక రూమ్ ని మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 రూమ్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఇంకొకటి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఈ 2 లొకేషన్స్ లో ఎక్కడైనా ఒక చోట మాత్రమే మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 300 రూపీస్ టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా తిరుమలలో అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అనుకోండి. సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మళ్ళీ తిరుపతిలో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. దీనిని కూడా గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి మరీ ముఖ్యంగా భక్తులు గమనించుకోవాల్సింది, మీరు 2 వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి వేరు దర్శనం టికెట్స్ ని 2 ఫ్యామిలీస్ కి బుక్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. ఇంకో మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీ రిలేటివ్స్ కి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నారు. అయితే ఈ వేరు మొబైల్ నెంబర్స్ తో మీరు లాగిన్ అయినప్పటికీ ఈ 2 రకాల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒకే మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేశారు అనుకోండి. మీకు ఆ 2 మొబైల్ నెంబర్లు వేరైనప్పటికీ మెయిల్ ఐడి ఒకటే కాబట్టి మీకు ఒక అకామిడేషన్ ని మాత్రమే బుక్ అవుతుందండి. ఇంకో మొబైల్ నెంబర్ ద్వారా అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఆల్రెడీ ఆ మెయిల్ ఐడితో మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నారు, 30 డేస్ వరకు మళ్ళీ అకామిడేషన్ అనేది బుక్ అవ్వదు అని మీకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీకు, మీ రిలేటివ్స్ కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నప్పటికీ ఆ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు ఎంటర్ చేసే మెయిల్ ఐడిని కూడా వేరుగా ఎంటర్ చేశారు అంటే ఆ దర్శనం టికెట్స్ బుకింగ్ హిస్టరీ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో మెయిల్ ఐడి కూడా వన్స్ ఒక్కసారి మీరు యూజ్ చేశారు అంటే మీరు వేరే దర్శనం టికెట్ ద్వారా అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అన్న సేమ్ మెయిల్ ఐడి కని ఎంటర్ చేస్తే మీకు అకామిడేషన్ అనేది బుక్ కాదు. దీనిని కూడా గమనించుకోగలరు.
ఇకపోతే జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ RS 200 rupees tickets for June 2025 will be available for booking with effect to 24/5/2025 10 AM. అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 24వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ నెలకి సంబంధించి ఈ 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఇవి జూన్ మరియు ఆగస్టు నెలలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.